సార్ అదేవిధంగా శుక్రమహాదశ నడుస్తుంది అంటా ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఏలినాటి శని ఉన్న వాళ్ళకి శుక్రమహాదశలోకి వాళ్ళు రావాలంటే గూడా దానికి గూడా ఏదన్నా మనం అదృష్టరత్నం పెట్టుకునే ఛాన్స్ ఉంటదా? అసలు అసలు జాతక మనం పరంగానే వస్తుందంటారా? అసలు మనం ఇచ్చేది శుక్ర శతరత్నం. హ్మ్. శుక్ర శతరత్నం అంటే ఏంటి? మీకు లగ్నంలో గాని, వ్యాపార స్థలం, వ్యాపారం అంటే, అంటే వ్యవహారం. మీరు ఈ స్థితిని 10వ స్థానాన్ని వ్యాపారం గాని, వ్యవహారం గాని, ఉద్యోగం గాని అంటారు. అలాగే ఆస్తుల స్థానం, 9వది ఆస్తుల స్థానం. వీళ్ళకి సంబంధించిన ఏ పనున్నా, ఏ వ్యవహారం చేసినా కూడా ఆ ఏరియాలో ఒక్క శుక్రుడు ఉంటే చాలు. ముఖ్యంగా 11th ప్లేస్‌ని అంటే జాతక చక్రంలో 11th ప్లేస్‌ని 11th. లాభస్థానము అంటారు. లాభస్థానంలో శుక్రుడు ఉంటే వాళ్ళకి తిరుగులేదు. ఎందుకని? ఒక ఇంత అమెరికన్ డైమండ్ రాయి తీసుకుంటే దాని ఖరీదొచ్చి 100-500 వరకు ఉండొచ్చు. అదే అంతే సైజు డైమండ్ తీసుకుంటే దాని ఖరీదు 10,00,00,000 నుంచి 100,00,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంత డిఫరెంట్ ఎక్కువ ఉంటుందో చూడండి. దాని ఖరీదు గాని, దాని వ్యవహారం గాని ఎంత టాప్ లెవెల్ ఉంటది. అంటే వీళ్ళు గూడా శుక్రదశ ఉన్నోళ్ళు కూడా టాప్ లెవెల్ పనులు చేయగలుగుతారు. ఎక్కువ ఆదాయం వచ్చే పనులు చేయగలుగుతారు. తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయము, మైండ్ ఎక్కువ పనిచేస్తాయి. అది మీకు దశ ఉన్నా లేకపోయినా, అసలు మీ జీవితంలోనే దశ లేదనుకోండి. మీరు శని దశ నుంచి శుక్రదశ దాకా మార్చడం సంగతి మాట్లాడుతున్నాను. నేను అదే చెప్పట్లా. అసలు మీకు మీకు శుక్రుడు ఎక్కడా లేనే ఓకే. లేడు. సరైన స్థానం లేడు. శుక్రుడెళ్ళి మీకు శత్రుస్థానం 6th ప్లేస్‌లో కూర్చున్నాడు. ఈ 6th ప్లేస్‌లో కూర్చుంటే వాడి జీవితంలో అసలు సరైన బట్టలేసుకోడు, సరైన కారు ఎక్కడు. వాడికి 100,00,00,000 ఇచ్చినా కూడా పాత చొక్కానేసుకొని తిరుగుతాడు. కొంతమంది చూడండి ఎంత డబ్బులున్నా కూడా పాత చొక్కా, పాత బట్టలు, ఈ చిరిగిపోయిన చెప్పులేసుకొని తిరుగుతారు. అంటే వాళ్ళకి శుక్రుడు సరిగ్గా లేడనమాట. కొంతమందికి ఏం లేకపోయినా కూడా వాడు 50,000కి ఉద్యోగం చేసేవాడు కూడా మంచి బట్టలేసుకుంటాడు. గడ్డం గిడ్డం వ్యవహారం మంచిగా నీట్‌గా చక్కగా ప్రొఫెసర్‌లాగా కనిపిస్తాడు. వాళ్ళకి శుక్రుడు సరిగ్గా ఉన్నట్టు. అది కేవలం శుక్ర శ్వేతరత్నం, ఈ అదృష్టరత్నాల్లో ఒక రత్నం పెట్టుకోవటం వలన ఆటోమేటిక్‌గా వాళ్ళకి చెందుద్ది. ఎవరికైనా నా దగ్గరికొచ్చాక నేను అదే చెప్తాను. వచ్చిన తర్వాత మీరు ఒక ఫోటో తీసి పక్కన పెట్టుకోండి. 9 రోజుల తర్వాత ఇంకో ఫోటో తీసి పక్కన పెట్టండి. 2 ఫోటోలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 9 రోజుల క్రితం మనం ఇట్లా ఉండేవాళ్ళమా? ఈ కళ్ళంతా ఎట్లుండి, మొహం అంతా మట్టిగుండి, బట్టలన్నీ ఎట్లుండి, మైండ్ అంతా ఎట్లా ఉండేది అనుకుంటారు. అప్పటికప్పుడే మారిపోతారు. శుక్రదశ ఆటోమేటిక్‌గా రావాలంటే అదృష్టరత్నం అది. అన్నమాట.